ఇవాళ కూడా అమరావతి మీద మునిగిపోయిందని ఎక్కడో ఉన్న వాగుల్లో వంకల్లో నీళ్లు తీసుకొచ్చి, ఎక్కడో పొలాల్లో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఇవాళ నువ్వు రా, సీడ్ యాక్సెస్ రోడ్డు చూడు, సెక్రటేరియట్ చూడు, అసెంబ్లీ చూడు, ఎస్ఆర్ఎం చూడు, విట్టు చూడు, హైకోర్టు చూడు, అందరూ కూడా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉంటే నువ్వు ఇవాళ విష ప్రచారం చేస్తున్నావంటే, ఇంత ఫేక్ న్యూస్ నీ రోత పత్రికలో, రోత ఛానల్లో చర్చలు పెడుతున్నావంటే బుద్ధి జ్ఞానం ఉందా? ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రతి తెలుగువాడు కూడా గర్వపడే విధంగా రాజధాని నిర్మాణంలో భాగస్వామి అవుతూ ఉంటే ఏంటి విష ప్రచారాలు? నీ కళ్ళ ముందు కనపట్లేదా? ఈ కుంభవృష్టిలో పెద్ద పెద్ద మరి క్లౌడ్ బర్స్ట్లతో, లేకపోతే అత్యధిక వర్షపాతంతో అటు బెంగళూరు కావచ్చు, ఇటు మెడ్రాస్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఎంతోమంది మరి ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గ్రామాలు కొట్టుకుపోయిన కూడా ఎంతో హృదయ విదారకంగా మనం అందరూ కూడా బాధపడి కేంద్ర బలగాలు కావచ్చు, అక్కడ ఉన్న మిలిటరీ కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఎవరికి వాళ్ళు తక్షణం స్పందించి బాధితులను ఆదుకుంటా ఉంటే నువ్వు ఎక్కడో జరిగిన ప్రచారాలు, ఎక్కడో జరిగిన చప్టా మునిగిని, ఎక్కడో జరిగిన వాగుల్లో వంకల్లో తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో అవన్నీ పెట్టి నీ ఫేక్ మీడియాతో, నీ సోషల్ మీడియా, నీ పార్టీ గ్రూపుల్లో పెట్టి ఈ తప్పుడు కథనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మానుకో. ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని చుట్టపు చూపుగా వారానికి ఒకరోజు 2 రోజులు వచ్చి పెళ్ళిళ్ళకో తద్దినాలకో వచ్చి నువ్వు ఈ ఫేక్ ప్రచారాలతో నువ్వు సోషల్ మీడియా ఏదైతే నీ పార్టీకి సంబంధించిన వాటిల్లో ఈ తప్పుడు కథనాలు వండి వారుస్తున్నావు. అట్లాగే తాడేపల్లి ప్యాలెస్లో కూడా నీ ప్యాలెస్లో కూర్చొని నువ్వు పిలిపించుకున్న ఛానల్స్, నీకు నచ్చిన జర్నలిస్టులతో నువ్వు మాట్లాడుతున్నావే తప్ప, నీకు ధైర్యం ఉంటే విజయవాడ ప్రెస్ మీట్లో కూర్చొని అన్ని ఛానల్స్ని కూర్చోబెట్టి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? ఇవాళ మా పార్టీ శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, రాష్ట్రంలో అన్ని మీడియా ఛానల్స్ ముందు కూడా దమ్ముగా ధైర్యంగా సూపర్ 6 పథకాల గురించి చెప్తా ఉన్నారు. నీ అసహనానికి కారణం ఏంటంటే తల్లికి వందనం డబ్బులు సుమారు 10,000 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో పడి, ఒక బిడ్డ, 2, 3, 4, 5, 6 బిడ్డలున్నా కూడా ఆ కుటుంబాలకు డబ్బులు పడతా ఉంటే తట్టుకోలేకపోతున్నావు. చాలా పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున మా ఖాతాల్లో డబ్బులు పడ్డాయి, ఒక బిడ్డైనా, 2 3 4 మా డబ్బులు వచ్చాయని సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, పత్రికల్లో కానీ అవన్నీ వస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నావు. ఇది నీ అసహనానికి కారణం. అట్లాగే స్త్రీ శక్తి, మొన్నే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు మహిళా సోదరీమణులతో కలిసి ఆ బస్సు ప్రయాణం నీ అసహనానికి కారణమైంది. అక్కడ మహిళల ముందుకొచ్చి ఆ పథకాన్ని ప్రారంభం చేసి లక్షలాది మంది మహిళలు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే దాని మీద కూడా నీ ఫేక్ మీడియాలో తప్పుడు కథనాలు, తప్పుడు ప్రసారాలు వండి వారుస్తున్నావు. అంటే ఎందుకు ఇంత అసహనం? ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు ప్రతిపక్షంగా నీ బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నావు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ శాసనసభ నియోజకవర్గాల్లో సమస్యలైనా చెప్పే ధైర్యం కానీ చెప్పే పరిస్థితులు లేకుండా 11 మంది కూడా శాసనసభ సమావేశాలకి రాకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నారంటే ఏ విధంగా మరి నీ పార్టీ పరిస్థితి ఉందో అర్థం చేసుకో. ఆ రోజు కొండవీటి వాగు వారాల తరబడి, వేల ఎకరాల్లో, దశాబ్దాల తరబడి ఆ ప్రాంతంలో రైతాంగాన్ని కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెడితే కొండవీటి వాగు మీద మరి ఆ వాగు నీళ్ళన్నీ కూడా కృష్ణానదిలోకి వెళ్ళటానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ రోజు కూడా 5 ఏళ్ళు ఆ పంపులు మోటార్లు ఆడించకుండా దాని మీద కూడా విష ప్రచారం చేశావు. ఆ కొండవీటి వాగు వరద నీటిని ఎత్తిపోసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్మాణం చేస్తే కూడా దాన్ని కూడా దండగా, దాన్ని కూడా మరి గత 5 సంవత్సరాలు
పంపు మోటార్ ఆన్ చేయడానికి కూడా నీకు చేతులు రాలేదు.